హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు తురకా ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో సివిల్ ఇంజనీర్ కట్టినటువంటి అద్భుతమైన మంచి కన్స్ట్రక్షను బెస్ట్ క్వాలిటీతోని మంచి G+1 ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి సివిల్ ఇంజనీర్ అయినటువంటి శంకర్ సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి శంకర్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, అసలు ఇల్లు ఏ విధంగా కట్టారు, పూర్తి విషయాలు శంకర్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శంకర్ అన్న గారు. అన్నగారు బాగున్నారా? బాగున్నా. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 year ఇల్లు తెస్తున్నాం అన్న, చాలా బాగుంది. సంతోషం. మీలాంటి వాళ్ళతోటి కూడా మేము కూడా 1 yearకి ఇది కల్పించే ఇల్లే మనది. నార్త్ ఫేస్. ఓకే నార్త్ ఫేస్ మెయిన్ కమర్షియల్ రోడ్ నుంచి 30 feet నుంచి సెకండ్ రోడ్, ఇది సెకండ్ రోడ్ నుంచి థర్డ్ రోడ్. ఇది థర్డ్ రోడ్కి మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది. నెక్స్ట్ ఆ పక్క నుంచి కూడా రోడ్ ఉంది. ఆ రోడ్ 25 feet రోడ్, ఇది 25 feet రోడ్, 30 feetకి సెకండ్ బిట్. ఏదైనా 3 రోడ్లకు మధ్యలో ఉంది. చాలా బాగుంది. అట్ల నుంచి వచ్చేటోళ్ళకి వే ఉంది, ప్లస్ ఈ రైట్ నుంచి వచ్చే వాళ్ళకి వే ఉంది. ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ అనేది? ఇది వచ్చేసి మనకి తుర్కెంచాల్ అంటారు. తుర్కెంచాల్ కింద వస్తుంది, మస్కట్ బ్యాక్ సైడ్ వస్తుంది. నాగార్జున సాగర్ హైవే నుంచి 900 meters డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రన్నింగ్ రోడ్ కి సెకండ్ బిట్. ఈ రన్నింగ్ రోడ్ సెకండ్ బిట్ మన అంటే మెయిన్ రన్నింగ్ రోడ్ నుంచి సెకండ్ బిట్. టోటల్ ఎన్ని గజాలు అనేది? ఇది 150 yards అన్న. 150 గజాలు, 25x54 డైమెన్షన్, 25 feet రోడ్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్. నార్త్ ఫేస్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే నేను ఎప్పుడైనా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 2 పెద్దవి ఇన్నోవా కార్లు, ఒక 3 బైకులు వచ్చేటట్టు డిజైన్ చేసిన నేను కింద పార్కింగ్. ఎందుకంటే ఇది 150 yards స్టిల్ట్ +2 ప్లస్ పెయింట్ పర్మిషన్ వస్తుంది కాబట్టి ఇన్ కేస్ రేపు ఒకవేళ వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నా కానీ బయట రోడ్ కాకుండా లోపల పెట్టుకునేటట్టు పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చిన అన్నట్టు. 2 కార్ పార్కింగ్ ప్లస్ 3 బైకులు ఇచ్చిన. 1 BHK పోర్షన్, 1 BHK కంప్లీట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసిన. 2 BHK విశాలంగా వచ్చింది. ఒక 10 members ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉండేటట్టు ఇచ్చిన నేను. ఎక్కడ కూడా స్పెషల్ ఏంటంటే రూమ్ల సైజ్ కానీ, బెడ్రూమ్ సైజ్ కానీ, కిచెన్ కానీ, ఒక లేడీస్ కూడా మనకి స్పెషల్గా ఉండాల్సిన స్పేస్ కూడా ఇచ్చేసిన నేను. కిచెన్ పర్మిషన్ కింద పైన మనకి ఎసెప్ట్ ఎంత వచ్చింది? 1300 2600 వస్తుంది. 13 అంతే 2600 వస్తుంది. మీరు ఒకసారి కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి. ఎందుకంటే మామూలు బిల్డర్ కాకుండా మీరు ఒక సివిల్ ఇంజనీర్, మీరు కట్టే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని గురించి క్లియర్గా చెప్పండి అన్నగారు. నేను ఫౌండేషన్లో కూడా స్ట్రక్చర్ కూడా నేను అలా 20 mm డయా వెళ్ళిపోయినా అండి. 20 mm డైలో వెళ్ళిపోయినా, అల్ట్రాటెక్ సిమెంట్ వెళ్ళిపోయినా, ప్లస్ నేను రెడ్ బ్రిక్ సైజ్ ఉన్న కరీంనగర్ బ్రిక్స్ వెళ్ళిపోయినా. తర్వాత 45 tiles 2x4 సైజ్ ఉన్నది 45 tiles వెళ్ళిపోయినా. ప్లస్ ఆశీర్వాద్ మనకి సిపివిసి ఫిట్టింగ్, పీవీసీ ఫిట్టింగ్ సుధాకర్ వెళ్ళిపోయినా. ప్లస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కూడా, ఇంక్లూడింగ్ పెయింట్ మెటీరియల్ కూడా లోపల వచ్చేసి ప్రీమియం అడ్వాన్స్ అయిన వెళ్ళిపోయినా. ప్లస్ అవుట్ సైడ్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్లో మొత్తం టోటల్గా మనకి అవుట్ సైడ్ పెయింట్లో వెళ్ళిపోయినా. ఇది తర్వాత ఇంకోటి వచ్చేసి పైన ఇది 150 yards కాబట్టి స్ట్రిక్ట్ +2 ప్లేస్ పర్మిషన్ వస్తుంది. 2 single bedroom వేసుకున్నా స్ట్రెంత్ హెవీ ఇచ్చేసిన. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇంకోటి పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే మాటలు వద్దు ప్రూఫ్ ముద్దు అంటున్నారు. బట్ నా దగ్గర కింద ఫౌండేషన్ నుంచి కంప్లీట్ అయినాక పిక్స్ ఉన్నాయి. పిక్స్ ప్రూఫ్ ఒక 5 minutes 10 minutes చూపిస్తే నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే మనం చెప్పేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. లేదండి ఇప్పటివరకు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 4 ఇల్లు చేయాలి. 4 ఇల్లు ఇప్పటి వరకు కూడా మీరు కన్స్ట్రక్షన్ ఇట్లా జాగ్రత్త చేయలేదు. ఇంకోటి నేను రైట్ 11 months కంప్లీట్ చేస్తానండి. నేను కంప్లీట్గా మీరు నవంబర్లో వచ్చి నవంబర్లో, బట్ నేను ఒక వాచ్మెన్ పెట్టుకొని కూడా ఏంటంటే కంప్లీట్గా నేను వాటర్ క్యూరింగ్ కానీ ఎక్కడ కూడా దగ్గరనే ఉంటాను. నేను ప్రాజెక్ట్ వెనకాల బ్యాక్ సైడ్ ఉండి కూడా దగ్గర ఉండి కంప్లీట్ చేస్తాను. 11 months ఇప్పుడు డిసెంబర్లో స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. సరే, దీనికి రేట్ అయితే కోట్ చేస్తారు? రేట్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నాను. 1,15,00,000. మనం బ్యాంక్ విషయానికి వస్తే వాళ్ళు ఎంత కట్టుకుంటే ఎంత అప్రూవల్ అవుతుంది? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి మనకు వస్తుంది. ప్రాపర్టీ మీద 90% కూడా వస్తుంది మనకి లోన్ అప్రూవల్. బట్ వాళ్ళ జాబ్, వాళ్ళ ప్రొఫైల్, బిజినెస్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ సివిల్ స్కోర్, దాన్ని బట్టి మనం చేస్తున్నాం. కస్టమర్ ఏమైనా నెగోషియబుల్ ఉందండి. అంటే పేమెంట్ మెథడ్ బట్టి మనం ఏదైనా ఉంటే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, లోపల ఇల్లు ఏ విధంగా ఉందో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. పార్కింగ్లోకి లోపలికి ఈజీగా కార్లు వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, శంకర్ గారు చెప్పినట్టు విశాలమైన పార్కింగ్, ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 నుంచి 5 బైకులు పెట్టుకునే విధంగా అద్భుతమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్టయితే మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంప ఇవ్వడం జరిగింది. మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, మెట్లకు కూడా మంచి బ్లాక్ గ్రానైడ్తోని మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు జిందాల్ కంపెనీ స్టైల్ రేలింగ్తో కూడా మనకు మంచి రేలింగ్ కూడా పెట్టేయడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టు మంచిగా ఫేషియస్గా అద్భుతంగా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనము ఈ 1 BHK పోర్షన్ చూడబోతున్నామో ఇది వచ్చేసి మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ మంచి ఫ్లెష్ డోర్ కూడా చూసుకొని మంచి ఫ్లెష్ డోర్ కూడా చాలా అద్భుతంగా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది. 1 BHK పోర్షన్ చూసే ముందు ఈ ఇల్లుకు చుట్టుపక్కల అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్టయితే మనకు శంకర్ గారు చెప్పినట్టు మనకు సాగర్ హైవే తుర్కా ఎంజాల్ మస్కతీ డైర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు విజయవాడ హైవే హైత్నగర్ బస్టాండ్ నుంచి అయినా సరే, ఇటు సాగర్ హైవే బిఎన్ రెడ్డి నుంచి అయినా సరే, మనకు వార్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి అయినా సరే, ఆదిబట్ల TCS నుంచి అయినా సరే, ఈ 4 కూడా మనకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అదేవిధంగా మనకు కొంగర్ కనాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనకు వార్ ఎగ్జిట్ నెంబర్ 12 అలా ఎక్కగానే కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో మంచి అద్భుతమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకొని మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ స్టైల్స్ వాడడం జరిగింది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు లైట్ కలర్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా పైన మంచి డిజైన్లతోని మంచి లైట్ కలర్స్ వాడే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని లోపల మంచి వైట్ టైల్స్తోని ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని అన్ని రకాల మంచి టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు విశాలమైన హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత మంచిగా రావడం గల కారణం ఏంటంటే తను ఒక సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా బెస్ట్ మంచి ప్లానింగ్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూడబోతున్నాము. ఈ బెడ్రూమ్కు వాడిన డోర్ కూడా చూసుకోండి, ఎంత ఫ్రెష్ డోర్ ఎంత అద్భుతంగా ఉందో. మంచి డిజైన్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. మనకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ఇందులో పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని సరిపడిన సెల్ఫ్లతోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. మంచి డిజైన్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఇందులో బాత్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో లోపల సామాన్లు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన బాల్కనీ. చూసుకోండి బాల్కనీ ఎంత పెద్దగా వచ్చిందో. ఈ బాల్కనీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైడ్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే సెక్యూరిటీ పరంగా ఎల్ ఆకారంలో జిందాల్ కంపెనీ శ్రీ రీలింగ్తోని టప్ అండ్ వేరే గ్లాస్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ కలర్తోని ఒక 2 లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి మనకు చుట్టూతో కూడా మనకు మంచి గ్లాస్ ఫ్రేమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా ఒక డోరు 100% వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లతోని లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను. చూసుకోండి 25x54 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2600 స్క్వేర్ ఫీట్లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. శంకర్ గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా మంచి ప్లానింగ్ ఇది. చూసుకోండి టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ అని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో సిట్అవుట్ ఏరియాలో మంచి ప్లానింగ్తోని
ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకు మంచి వాస్తు ప్రకారంగా 100% వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది మనకు. ఇటు మన కిచెన్ ఉంటుంది కాబట్టి కిచెన్ నుంచి ఈజీగా సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ప్రతి ఒక్క దగ్గర మనకు ఎలక్ట్రానిక్ సాకెట్లు అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి మనకు ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక 2 రెక్కల డోర్తోని మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 2-3 ఉండి వంట చేసుకునే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని మంచి ఒక వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని మంచి లైట్ కలర్స్తోని మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ అవుతుంది. చూసుకోండి ఇల్లు బ్యాక్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్లు ఎంత మంచిగా ఇవ్వడం జరిగిందో ఈజీగా ఒక మనిషి తిరిగే విధంగా మనకు బ్యాక్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మన ఇంటి పక్కల మంచి నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి జస్ట్ మనకు ఇటు ఇంజాపూర్ సాగర్ హైవే చేరుకుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము. ఇది చూసే ముందు ఒకసారి డోర్ చూసుకోండి. మనకు ఫ్లష్ డోర్ కూడా ఎంత స్టాండర్డ్ ఇవ్వడం జరిగిందో మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో మనకు. దీని సైజులు చూసుకునేది మనకు ఇట్లా 11 ఉంటుంది, ఇట్లా 14 ఉంటుంది. 11x14 సైజులతోని చాలా అద్భుతమైన మంచి సైజెస్ ఇవి. కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది మనకు. మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకు ఎంత బాగుంది. మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి ఎంత మంచి. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫేస్గా రావడం జరిగింది. ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. చూసుకొని బెడ్రూమ్ చాలా బాగుంది. మనకు బాత్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి దీనికి వాడిన డోర్ కూడా ప్రతి ఒక్క డోర్ల విషయంలో కానీ మనకు హార్డ్వేర్ విషయాలు కానీ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇది వచ్చేసి మనకు 11 వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, మనకు 13 ఉంటుంది. 11x13 సైజులతోని ఈజీగా ఒక పెద్ద 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండోతోని లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి మనకు మంచి ఫ్లోరింగ్ టైల్స్ మంచిగా ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది మంచిగా టైల్స్తోని. ఇందులో వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, విశాలమైన 2 BHK పోర్షన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది టోటల్ ఫ్లోరింగ్ మనకు కింద పైన ఎసెప్ట్ వచ్చేసి మనకు 2600 రావడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రేటు గురించి మరొకసారి చర్చిద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చుట్టూ ఎలాంటి హైడ్రాజోన్ ఎఫెక్టివ్ లేకుండా చెరువులు కానీ నాలాలు కానీ కుంటలు కానీ ఎలాంటివి లేవు. అన్ని ఇండ్ల మధ్యలో మన పక్కకే HMD లేఅవుట్ ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత మంచిగా ఇవ్వడం జరిగిందో. బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. దీనికి సమాంతరంగా ఉండే విధంగా మనకు ఒక పిల్లర్ కూడా రేస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 100% వాస్తు ప్రకారంగా కట్టారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మనకు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. శంకర్ గారు అయితే దీని రేటు చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేటు మళ్ళొకసారి మనం వివరించుకున్నట్టయితే 1,15,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన కనపడుతున్న శంకర్ సార్ ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, లొకేషన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా శంకర్ గారికి ఫోన్ చేయగలరు. మైక్ మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి
మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వెతుకుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయాలి. మాయక మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.